ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమకాండం 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుని పిల్లలు పొరుగువాని ఎడల, శత్రువుల ఎడల, పేదల ఎడల, పరదేశుల ఎడల, దేవుని ఎడల చూపవలసిన ప్రేమను గురించి ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. వాటిని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 10-11 వచనాలు చదువుతాను. నిర్గమకాండం 23వ అధ్యాయం 10-11 వచనాలు. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బేదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను, నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. ఇక్కడ 6 సంవత్సరాలు నీ భూమిని పండించి 7వ సంవత్సరము వదిలివేయాలి. 7వ సంవత్సరం వదిలేయాలి. ఈ 7వ సంవత్సరం దానిని విడిచిపెట్టినప్పుడు నీ ప్రజల్లోని బేదలు వాటిని తింటారు. తర్వాత మిగిలింది అడవి మృగాలు తింటాయి అని ప్రభు చెప్పారు. లేవీకాండం 25వ అధ్యాయం. లేవీకాండం 25వ అధ్యాయం 21-22 వచనాలు. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును. అది 6వ సంవత్సరం 3 ఏండ్ల పంట మీకు కలుగజేస్తాను. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంటను తింటారు. దాని పంట కూర్చు వరకు పాత దాన్ని మీరు తింటారు అంటున్నారు. 6వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు. 7వ సంవత్సరం ఎప్పుడైతే మనం పేదలకు దాన్ని విడిచిపెడతామో ఆ 6వ సంవత్సరము ప్రభు 3 సంవత్సరాల పంటనిస్తారట. లేవీకాండం 25వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచిన నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సస్యము నీకు, నీ దాసులకి, నీ దాసికి, నీ జీతగానికి, నీతో నివసించు పరదేశికి ఆహారమగును. మరియు నీ పశువులకు, నీ దేశ జంతువులకు దాని పంట అంతయు మేతగా ఉండును
6 దినాలు పనిచేసి యాక్చువల్గా 7వ దినాన విశ్రమించాలి. 12వ వచనంలో కూడా అదే ఉంది కదండి మన భాగంలో. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసిని నీ దాసి కుమారుని పరదేశి విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. 7వ దినమున విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. అయితే ఇశ్రాయేలీయులు దీనిని మీరారు. అందుకే వాళ్ళు విశ్రాంతి దినాన్ని మీరినందువల్ల 490 సంవత్సరాలు ప్రభువు వాళ్ళని ఓర్చి చివరికి 490వ సంవత్సరంలో వాళ్ళని బబులోను చెరకు పంపించారు. 490 సంవత్సరాల్లో వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. 490ని 7తో భాగిస్తే 70 వస్తుంది. వారు కనాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత 490 ఏళ్లలో వాళ్ళు విశ్రాంతి దినాన్ని సరిగా ఆచరించలేదు. కాబట్టి వారానికి ఒక సంవత్సరం చొప్పున వాళ్ళకి 70 సంవత్సరాలు వారిని బబులోను చెరకి పంపించారు. అందుకే దేశములో ఆచరించాల్సినటువంటి విశ్రాంతి దినం నెరవేర్చడానికి అది సంభవించింది అంటాడు దినవృత్తాంతాల 2వ గ్రంథం. 2వ గ్రంథం 36వ అధ్యాయం. ఇరవై 21వ వచనం. ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించింది. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినాలను అనుభవించింది అని చెబుతున్నాం. ప్రభు పిల్లలైనటువంటి మనం దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రతి విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించాలి. వాళ్ళు ఆచరించలేదు. 490 సంవత్సరాలు ప్రభు వాళ్ళని ఓర్చుకున్నాడు. ప్రభు చెప్పినట్టుగా చేయలేదు వాళ్ళు. అందుకే వారానికి అప్పటికి 70 వారాలు వారానికి ఒక సంవత్సరం చొప్పున 70 సంవత్సరాలు ప్రభు వాళ్ళని చెరలోకి పంపించి దేశానికి విశ్రాంతినిచ్చారు. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలండి. దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుని భాగాన్ని దేవుడికి ఇవ్వకపోతే ఏదో విధంగా దేవునికి ఇవ్వాల్సిన భాగం ఖర్చు అయిపోతుంది. మనం తప్పక శాపాన్ని అనుభవిస్తాం. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనం దేవుడు మనకు బయలుపరిచిన వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండి వాటిని గైకొనవలసిన వారంగా ఉన్నాం. వాటిని ఏం చేయాలి? మనం గైకోవాలి. 13వ వచనంలో ఏమన్నారు? నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనాలి. ఈ రోజుల్లో ప్రభు పిల్లలు ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని ఎవరు, ప్రభుకి ఇవ్వాల్సిన బలాన్ని ఎవరు, ప్రభుకి ఇవ్వాల్సిన ధనాన్ని ఎవరు, ప్రభుకి ఇవ్వాల్సిన భాగాన్ని ప్రభుకి ఇవ్వకపోతే
ఆ భాగం ఆసుపత్రిలోనూ లేకపోతే ఏదో రకంగా ఖర్చు అయిపోతాయి. ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించకపోవడం. చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు బబులోను దేశానికి చెరకు వెళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాల్లో ఇదొక కారణం అన్నమాట. ఇది కూడా ఒక కారణం. కాబట్టి దేవుడు మనకు బయలుపరిచినటువంటి విషయాల్ని మనం క్రమంగా నెరవేర్చడం అనేది మనకెంతో ప్రయోజనం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి వాటన్నిటినీ జాగ్రత్తగా గైకోవాలి. అందుకే 13వ వచనంలో ఏమన్నాడు? నేను మీతో చెప్పు వాటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5-6 వచనాలు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. మీరు ఇలాగా నేను చెప్పినట్లుగా మీరు ఆచరిస్తే, నా కట్టడలను మీరు గైకొని అనుసరిస్తే, నా విధులను మీరు ఆచరిస్తే, నేను వీటన్నిటిని మీకు నేర్పించాను కదా, వాటన్నిటిని మీరు ఆచరించండి, అనుసరించండి, గైకోండి. అప్పుడు అది మీకు జ్ఞానంగా ఉంటుంది, అదే మీకు వివేకంగా ఉంటుంది. అన్ని జనులు వారందరూ చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేకములు కలిగినటువంటి వీళ్ళు అని చెప్పుకుంటారు. జ్ఞాన వివేకములు గలవారని చెప్పుకుంటారు. కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతలు 19వ అధ్యాయంలో 16వ వచనంలో సామెతల గ్రంథకర్త అంటాడు, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అంటాడు. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని మనం చదువుతాం. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇంకా 13వ వచనంలో వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నీ నోట నుండి రానీయతగదు అంటాడు. వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది మీ నోటి నుంచి రాకూడదు అంటాడు. క్రైస్తవుడైన తర్వాత పేర్లు ఎందుకు మారుస్తారో అర్థమైందా మీకు? పేర్లు ఎందుకు మారుస్తారు? ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పిలిచేటప్పుడు ఆ దేవత పేరు, వేరొక దేవుని పేరు మన నోట నుండి రాకూడదు కనుకే క్రైస్తవులకి పేర్లు మారుస్తూ ఉంటారు. కాబట్టి గమనించండి, అది పెద్ద ప్రాముఖ్యం కాదు. కాకపోతే మనం వేరొక దేవుని పేరు ఉచ్చరించడానికి మనం ఇష్టపడకూడదు. వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు. ఇంకా మనం చూస్తే 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే 14వ వచనంలో ఈ 14 నుంచి 19 వచనాల్లో మనం చూడాల్సింది ఏంటంటే దేవుని పట్ల మనం చేయాల్సిన విధులు, దేవుని ఎడల మనం చూపవలసినటువంటి విధులు. 14వ వచనంలో అంటారు, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ
నాకు పండగ ఆచరించాలి. లేవియకాండం 23వ అధ్యాయం చదువుకోండి. తర్వాత లేవియకాండం 23వ అధ్యాయంలో 7 పండగలు యూదుల కొరకు నియమించబడినట్లు మనం చదువుతాం. అందులో ప్రధానమైనవి 3. ఈ ప్రధానమైన 3 గురించి మనం ధ్యానం చేసుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో మనం చదవచ్చు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటిది పస్కా పండుగ. దీన్ని పులియని రొట్టెల పండుగ అని కూడా అంటారు. పస్కా పండుగ మొదటి నెలలో 14వ తేదీన వస్తుంది. అది మొదలుకొని తర్వాత 7 రోజులు పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. కాబట్టి మొదటి నెల 14వ దినం నుండి 21 దినం వరకు పస్కా మరియు పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. అది అయిపోయిన 7 వారాలకి, అది జరిగిపోయిన 7 వారాలకి లెక్కించి 7 వారాల తర్వాత వచ్చే మొదటి దినాన ప్రథమ ఫలముల పండుగను ఆచరిస్తారు. ఈ ప్రథమ ఫలాల పండుగ నుండి 7 వారాలు లెక్కిస్తే 49 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఆ మరుసటి దినం 50వ రోజు, అది ఆదివారం, అది పెంతుకోస్తు పండుగ దినం. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు పండుగ, ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఆ తర్వాత 7వ నెల 15వ దినాన, సంవత్సరంలో 7వ నెల 15వ దినాన పర్ణశాలల పండుగ జరుగుతుంది. కాబట్టి పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ఈ మూడు పర్యాయాలు మాత్రమే పురుషులందరూ యెహోవా సన్నిధిని కనబడాలి. 15వ వచనం నుంచి మనం చదువుతాం మన భాగంలో. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవడను ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ యెహోవా సన్నిధిని కనబడాలి. ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. పస్కా పండుగ ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, పస్కా ఎందుకు వాళ్ళు చేస్తారు? వాళ్ళకి ఐగుప్తులో నుంచి విమోచన కలిగింది. వాళ్ళు ఐగుప్తు బానిసత్వాన్ని నుంచి విడుదల పొందారు. పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తును మనకు ఎలాగా ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కూడా మానవులైనటువంటి మనకు విమోచన కలిగింది. మనం కూడా వాళ్ళ ఐగుప్తు బానిసత్వాన్ని నుంచి విడుదల పొందినట్టు మనం కూడా పాప బానిసత్వాన్ని నుంచి విడుదల పొందాం. ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ అనేది విశ్వాసి యొక్క పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. పులుపు లేని జీవితాన్ని సూచిస్తూ ఉంది.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం అంటున్నాడు. తర్వాత ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ రెండు కలిసి వస్తాయి. ప్రథమ ఫలం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సూచనగా ఉంది. ఈ పండుగలన్నిటిని గురించి మనం బాగా వివరంగా తెలుసుకోవాలంటే లేవీకాండం మనం ధ్యానించేటప్పుడు లేవీకాండం 23వ అధ్యాయంలో ఇంకా విపులంగా మనం ఈ పండుగల గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 పండుగల్లో ఇశ్రాయేలీయుల పురుషులందరూ దేవుని సన్నిధిని కనబడాలి, యెహోవా సన్నిధిని కనబడాలి. అయితే యెహోవా సన్నిధిలో వాళ్ళు కనబడేటప్పుడు ఎవ్వరు కూడా వట్టి చేతులతో కనబడకూడదు. 15వ వచనం ఆఖరి లైన్లో ఉంటుంది. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. అవును, మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దాతృత్వంతో నిండిన వారుగా కనబడాలి. ఇంకా రాబో దినాల్లో మనం ఆకాశ మండలంలో ప్రభువుని ఎదుర్కొనబోతున్నాం. ప్రభువుని మనం ఆకాశ మండలంలో ఎదుర్కొనబోయినప్పుడు సమృద్ధి గల చేతులతో మనం ప్రభువుని ఎదుర్కోవడం మనకు ఎంతో ఆశీర్వాదం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏమంటారంటే, మా నిరీక్షణైన, మా ఆనందమైన, మా అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా అంటారు. నిశ్చయముగా మీరే మాకు మహిమ ఆనందమై ఉన్నారు అంటాడు పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మనం ఒట్టి చేతులతో కనబడకుండా ఆత్మలను సంపాదించిన వారంగా ఉండి, సంపాదించినటువంటి ఆత్మలతో నిండిన చేతులతో మనం ప్రభువుని ఎదుర్కోవడం వల్ల మనకు ఆనందం, మనకు ప్రభు ఇచ్చే అతిశయ కిరీటం మనం పొందుకుంటామనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభు వచ్చారనుకోండి, మనం ఎలా ఎదుర్కొంటాం ఆయన్ని? ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఆయన సన్నిధికి. ఆత్మలను సంపాదించిన వారంగా మనం వెళ్ళాలి. కాబట్టి ఆత్మలను సంపాదిస్తున్నామా లేదా? ఒక్క ఆత్మలను మీరు సంపాదించకపోతే వట్టి చేతులతో మీరు కనబడతారు దేవుని సన్నిధిలో. అప్పుడు ఆనందానికి బదులు దుఃఖం కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు 126వ కీర్తనలో 5-6 వచనాలు అంటారు. చూడండి, 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచు పోగు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చు. సంతోషగానం చేస్తూ పనులు మోసుకొస్తాడు. కన్నీళ్లు విడుస్తూ పని చేస్తే సంతోషంగా పనులు మోస్తూ ఆత్మలు సంపాదించిన వారంగా ఎదుర్కొంటాం. కనుక ఈనాడు ఆత్మల సంపాదన కోసం మనం పడేటువంటి దుఃఖం ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు మనకు ఆనందంగా మారుతుంది. నేటి నిర్లక్ష్యం ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు కన్నీళ్లుగా దుఃఖంగా మారిపోద్ది. కాబట్టి మనం చురుగ్గా ఉండి విశ్వాసంతో, పట్టుదలతో, ప్రార్థనా శక్తితో పనిచేస్తూ
కొన్ని ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించేవారుగా ఉండాలి. మన చేతుల నిండా సంపాదించిన ఆత్మలతో, ఆనందంతో మనం ప్రభువును ఎదుర్కోవాలి. తర్వాత మనం 18-19 వచనాలు చూస్తే, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలలో అర్పించిన కొవ్వు ఉదయం వరకు నిలవై ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ప్రభువుకు అర్పించేటువంటి బలుల రక్తము పులిసిన ద్రవ్యములతో అర్పింపకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పులుపు అనేది దైవ కార్యాల్లో నిషేధించబడింది. పులుపు అనేది దైవ కార్యాల్లో నిషేధించబడింది. పులుపు అపవిత్రతని, తప్పు బోధల్ని, ఆచార సంబంధమైనటువంటి భక్తిని, మత సంబంధమైన రాజకీయాన్ని చూపిస్తూ ఉంది. మనం బలర్పించాలంటే అర్థం ఏంటి? ఈ దినాల్లో విశ్వాసి బలర్పించాలంటే ఏంటి అర్థం? ఆత్మీయ అర్థం సజీవ యాగంగా మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవాలి. బలి మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఈనాడు మనం అర్పించాల్సిన బలి ఏంటంటే, ఒక విశ్వాసి తనంతట తానుగా సజీవ యాగంగా దేవునికి తన జీవితాన్ని, తన శరీరాన్ని సమర్పించుకోవాలి. రోమా 12:1 ప్రకారం. అయితే విశ్వాసి అలాగ సమర్పించుకున్నప్పుడు పైన చెప్పినటువంటి విధంగా పులిసిన పిండి వంటి కల్మషం అనేది ఏది విశ్వాసలో ఉండకూడదు. అలాగ కల్మషం ఉంటే ఆ జీవితం ప్రభుకి అంగీకరించబడదు. ఇప్పుడు 2 అర్పణలు తీసుకెళ్లారండి, కయీను, హేబేలు. కయీను అర్పణ అంగీకరించలేదు, త్రోసివేయబడ్డాడు. మనం కూడా కల్మషంతో నిండబడినట్లయితే మన అర్పణ కూడా అలాగే ఉంటుంది. కయీను అర్పణ ఎందుకు అంగీకరించలేదు? చాలా కారణాలు ఉన్నాయి. కయీను బలి శ్రేష్టమైనది కాదు, హేబేలు బలి శ్రేష్టమైనది. బలి అర్పించాల్సింది ఏంటో, ఎలాగ బలి అర్పించాలో తండ్రి నేర్పించాడు వాళ్ళకి. కానీ కయీను దాన్ని అంగీకరించలేదు, హేబేలు దాన్ని అంగీకరించి ఆచరించాడు. కయీను దుష్టుని సంబంధి, దుష్టునికి లొంగిపోయాడు. ఆచారమైనటువంటి భక్తి కలిగిన వాడు. చెడు వ్యసనాల్ని, చెడు ఆలోచనల్ని విడిచిపెట్టలేనివాడు. శరీరాశల్ని చంపుకోలేనివాడు. ఇంకా కోపం ఉంది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు, దెబ్బలాడే స్వభావం, తిరగబడే స్వభావం, హత్య చేసేటువంటి స్వభావం, సరిచేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి, ఇవన్నీ ఉన్నాయి కయీనులో. అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. కాబట్టి ప్రభు పిల్లలైనటువంటి మనం మన జీవితాలను ప్రభువుకి అంకితం చేసుకున్నాం. ప్రభువుకి మన జీవితాలని పరిశుద్ధంగా, పవిత్రంగా, సంపూర్ణంగా మనం ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించాలి. పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను.
రెండవ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవుని సంఘం, దేవుని పిల్లలు కల్మషము లేని వారుగా ఉండేటట్లు దైవ సేవకులు పనిచేయాలి. పౌలు గారు అదే అంటున్నాడు, నేను మిమ్మల్ని దేవాశక్తితో ప్రభువుకు ప్రతిష్ఠించాను. అయితే ఆనాడు సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసింది. అలాగా మిమ్మల్ని కూడా ఈ దినాల్లో మోసం చేస్తాడేమో వాడు. క్రీస్తు ఎడల మీకున్నటువంటి పవిత్రతలో నుండి, సరళతలో నుండి మిమ్మల్ని ఎలాగైనా వాడు తొలగించేస్తాడేమో అని నేను భయపడుతున్నాను అంటాడు. ఇంకా మనం చూస్తే సంఘాల గురించి చింత నాకు ఉంది అంటాడు. సంఘముల గురించి చింత నాకు ఉంది. 28వ వచనంలో, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. కాబట్టి సంఘ విశ్వాసులు పవిత్రతలో సరళతలో ఉండి ప్రభును సేవించాలి అని పౌలు గారు ప్రయాసపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘం యొక్క పవిత్రతను కూడా కాపాడవలసిన బాధ్యత ఈనాడు దైవ సేవకుల మీద, సంఘ విశ్వాసుల మీద, సంఘ పెద్దల మీద ఆధారపడి ఉంది. కాబట్టి బాధ్యత వహించి ప్రార్థనాపూర్వకంగా మనం పనిచేయవలసిన వారంగా ఉన్నాం. ఇంకా 19వ వచనంలో, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను అంటున్నాడు. నీ భూమి మొదటి భాగాల్లో దేవుని మందిరానికి అనగా సంఘానికి తీసుకురావాలి. ఇది సరైన పద్ధతి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు ఆయన మందిరంలోనికి ప్రథమ ఫలాలు, భూమి యొక్క ప్రథమ ఫలాలు, మొదటి వాటిని మందిరానికి తీసుకురావాలి. జీవము గల దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు, నేను ఆలస్యం చేస్తే ఒకవేళ దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేను మీకు తెలియజేస్తున్నాను అంటాడు. కాబట్టి మన రాబడి విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే 19వ వచనం ఆఖరిలో, మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు అంటున్నాడు. ఇది అన్యుల ఆచారం. మేకపిల్లను తల్లి పాలతో ఉడకబెట్టడం అనేది అన్యుల ఆచారం. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టి ఆ రసాన్ని త్రాగితే పిల్లలు పుడతారని, బలవంతులవుతారని, వారి దేవతల పేరట పొలాల్లో ఆ నీళ్లు చల్లితే పంటలు బాగా పండుతాయని ఆనాడు అన్యులు తలంచి ఆచారంగా చేసేవారు.
కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే మేకపిల్లను తల్లిపాలతో ఉడకబెట్టకూడదు అంటే అర్థం ఏంటంటే ఈ అన్యుల ఆచారాలని మీరు అనుసరించొద్దు అని ప్రభు చెప్తున్నారు. అన్యుల ఆచారాలను మీరు ఆచరించొద్దు. అందుకే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వాళ్ళు వారి దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. అన్యజనుల ఆచారములను మీరు అభ్యసించొద్దు అంటున్నాడు. అన్యజనుల ఆచారాలను మీరు ఆచరించకండి. ఆకాశమందు కనబడేటువంటి చిహ్నాలకు మీరు భయపడకండి. మీరు వాటికి భయపడకూడదు అంటున్నాడు. అందుకే దేవుని పిల్లలు అన్యజనులు ప్రవర్తించినట్టు, అన్యజనులు ఆచారాలు ఆచరించినట్లు మనం ఆచరించకూడదు. అందుకే పౌలు గారు కూడా రోమా పత్రికలో రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? రోమా పత్రిక 12:2. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు ఈ యుగ మర్యాదను అనుసరించొద్దు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు అంటున్నాడు. ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సులు మార్చుకుని రూపాంతరం పొందండి అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు లోకాచారాలు ఆచరించకూడదు. దేవుని పిల్లల పద్ధతులు వేరు, లోక పద్ధతులు వేరు. లోకంలో ప్రజలందరూ నడిచేటువంటి తీరు వేరు, దేవుని పిల్లల తీరు వేరు. దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకుని దేవుని చిత్త ప్రకారంగానే, దేవుని చిత్తానుసారంగానే మనం జీవించాల్సిన వారంగా ఉన్నాం. ఎన్నడూ కూడా లోక మర్యాదను మనం అనుసరించకూడదు. కాబట్టి ఇక్కడ మేకపిల్లను దాని తల్లిపాలలో ఉడకబెట్టకూడదు అనేది ఇది లోకాచారం, లోక పద్ధతి, అన్యులు చేసేటువంటి పద్ధతి అది. కాబట్టి అన్ని జనుల ఆచారాలను మనం ఎప్పుడు అభ్యసించకూడదు. ఉత్తమము అనుకూలము మరి దేవుని చిత్తాన్ని, ఉత్తమమైన అనుకూలమైన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని దాని ప్రకారంగా మనం జీవించాలి. అలాగ జీవిస్తే ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని పట్ల మానవులు ప్రవర్తించినటువంటి తీరును గురించి ఈ వచనాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మనం మిగిలిన వాటిని ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.